ఏంట్రా బంగారు తల్లి ఇంత సంతోషంగా ఉన్నావు? అవునారా? నమ్మా ఏమే ఆ స్వీట్ తీసుకోండా, నా బంగారు తల్లికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. అమ్మా నువ్వు కూర్చోనానా, నువ్వు కూర్చోనానా. ఏంటండి ఆ కప్పు? మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్ లో వచ్చినట్టు ఎందుకు అడవిడి చేస్తారు? ఒలింపిక్ ఏంటే ఒలింపిక్? నా కూతురు లైఫ్ లో ఎప్పుడు ఒకటే గోల్, డాక్టర్. నేను చదవలేకపోయిన డాక్టర్ చదువుని నా కూతురు చదివి ఆద్య ఎంబీబీఎస్ అవుతుంది, నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టి తల్లి. అబ్బా చాలే ఊరుకోండి, తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు దాటుతాయి. ముందు స్వీట్ తీసుకోరి. చిన్నదేంటే చిన్నది, స్కూల్లో అంత మంది ఉండగా నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప. అయినా నా కూతురి విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. ఆ స్వీటీ ఇది తీసుకో బంగారు తల్లి. పారా బంగారు తల్లి, మన స్వీట్ అందరికి ఇచ్చేసి వద్దాం. అబ్బాబాబా, రోజు రోజుకి తండ్రి కూతుర్ల గారాబాలు ఎక్కువ అవుతాయి. పద తల్లి, అందరికి స్వీట్లు మంచి సెలబ్రేట్ చేసుకుందాం. సరే డాడీ. పద పద. అన్నా నమస్తే. అరే కార్తీక్ నమస్తే. ఎటు పోతున్నావే, ఒకసారి ట్రా. వస్తున్నారా? ఏమైనా అన్న, పాపకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట కదా, అందరికి స్వీట్లో మంచి రాట, మరి నాకేదే? అవునరా, నా బిడ్డకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయ్యో నీకు స్వీట్ రాలేదారా? మళ్ళా కలిసినప్పుడు ఇతది తమ్మి. ఈసారి కలిసినప్పుడు స్వీట్ కాదన్న, పార్టీ ఇవ్వాలి. సరే తమ్మి ఇత తీరా, నాకు ఇక్కడ కొద్దిగా పని ఉంది, పోయేత్తా. సరే సరే అన్న. ఏమే మౌనిక, ఏం చేస్తున్నావు ఇలారా? ఏమైందండి ఎంత కంగారు కంగారుగా ఉన్నారు? ఏమయ్యేదేంటే ఎస్ఎస్సి రిజల్ట్ లో మన పాప స్కూల్ ఫస్ట్ వచ్చింది. అవునా? నా బంగారు తల్లి. మాటలతోనే సరిపెడతావా? వెళ్ళి దిష్టి నా బిడ్డకి తీసుకొస్తా అండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి మొత్తం పోవాలి. బంగారు తల్లి, ఏమే మన చుట్టుపక్కల వాళ్ళకి ఈ విషయం అంతా చెప్పు, భోజనాలు పెడదాం. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మన ఆద్య స్కూల్లో ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు భోజనాలు ఎందుకు అంటావేంటే? చెప్పు అందరికి. అరే రాకేష్, రా 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 కూర్చో. అమ్మాయి పాస్ అయిందారా? అరే పాస్ అవుడేంద్రా, అమ్మాయి స్కూల్ ఫస్ట్ వస్తేను. ఓ కంగ్రాచులేషన్స్ రా నాని. మరి నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావురా? అరే ఏంట్రా నీకు తెలియదారా, ఇంకేం చదువుతుంది? డాక్టర్ రా. మరి అమ్మాయి ఏం చదవాలనుకుంటున్నా అడగవారా? అది చిన్న పిల్లరా, దానికి ఏం తెలుసు ఏం చదవన్నో ఏం చదవద్దు. అయినా చిన్నప్పటి నుంచి తనని డాక్టర్ చేయాలనుకుంటున్నారా? అంతేగాని మరి తనకి ఏం ఇంట్రెస్ట్ ఉందో ఏం చదవాలనుకుంటుందో తెలుసుకుంటే బాగుంటది కదరా. అరే నా కూతుర్ని ఏం చదివించాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మధ్యలో నీ బోడి సలహాలు ఏంట్రా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? అరే అర్థం చేసుకుంటే నీకే మంచిది. వాళ్ళకి ఇష్టమైంది ఏందో ఇష్టం లేనిదేందో తెలుసుకోకుండా చదివిపిస్తే వాళ్ళ జీవితాలు ఎడగాకుండా పోతాయిరా. అరే నువ్వు వచ్చిందారా ఇంటికి పోరా. అరే నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోరా, ఛీ నీకు చెప్పి వేస్ట్. పో, మస్తు సలహాలు ఇస్తున్నావు, అందరు సలహాలు ఇచ్చేవాళ్ళే. ఏ ఆజా, చెప్పు డాడీ. ఏంటండి అంత కోపం? నువ్వు ఆగు, అసలు నువ్వేం చదవాలనుకుంటున్నావు చెప్పు చెప్పు. డాడీ నేనా ఇంటర్ చేసి ఏంటి చెప్పు, నెక్స్ట్ ఏంటి చెప్పు చెప్పు. ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నా డాడీ. మరి వాడు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఏమే ఆ రమేష్ వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకుందంట. ఆ అమ్మాయి ఏ కాలేజీలో ఇంటర్ చేసిందో తెలుసుకో, మా నాద్యాన్ని కూడా అదే కాలేజీలో జాయిన్ చేద్దాం. తెలుసుకున్నానండి, హైదరాబాద్ లో విజ్ఞాన్ కాలేజ్ లో చదివిందట. మరి ఇంకే, మన నాద్యాన్ని కూడా అదే కాలేజీలో జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను హైదరాబాద్ కి వెళ్ళాను డాడీ, ప్లీజ్ డాడీ, ఇక్కడ చదువుకుంటాను డాడీ. చూడు తల్లి, ఇక్కడ కాలేజీలో చదివి ఎట్లా చెప్తారో ఏంటో, అక్కడైతే బాగా చెప్తారమ్మా, వెళ్ళు తల్లి. అంత దూరం వెళ్ళాను డాడీ, ప్లీజ్ డాడీ ప్లీజ్. ఒక్కసారి చెప్తా అంతే కదా నీకు. ప్లీజ్ డాడీ. నీకేం తెలీదు, నోరు మూసుకో. ప్లీజ్ డాడీ. మమ్మీ లేదు డాడీ లేదు. ఏమే దీన్ని లోపల తీసుకెళ్ళు, నేను రమేష్ వాళ్ళతో మాట్లాడొస్తా. దీన్ని హైదరాబాద్ కాలేజీలోనే జాయిన్ చేస్తున్నాం.
ఏడవకు బిడ్డ. నాన్న చెప్పేది నీ భవిష్యత్ కోసమే కదా. లేదమ్మా, నేను హైదరాబాద్కి వెళ్ళనమ్మా. ప్లీజ్ అమ్మా. మౌనిక, మౌనిక, రమేష్ వాళ్ళతో మొత్తం మాట్లాడేశాను. రేపే ఆద్యాన్ని కాలేజీలో జాయిన్ చేద్దాం. తన లగేజ్ మొత్తం సర్దేసి. మౌనిక, మౌనిక, ఆ ఏంటండి? ఈరోజు రిజల్ట్ కదా, అమ్మాయి రిజల్ట్ ఏమైంది? ఎండలో పడొచ్చారు కదా, మంచినీళ్ళు తాగుతారా? చాయ్ పెట్టియేనా? నేను రిజల్ట్ కోసం ఎంత టెన్షన్ పడుతున్నాను, నువ్వేం అడుగుతున్నావు? ఇంతకు దానికి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఆ విషయం నన్ను ఎందుకు అడుగుతారు? దాన్నే అడగండి. ఆద్య, అమ్మా ఆద్య, డాడీ, ఎన్ని మార్కులు వచ్చినాయి తల్లి? డాడీ అది 280 డాడీ. ఏంటి 280? 280 ఏంటి? 280 అది చెప్పేది నిజమేనా? అవునండి, అది చెప్పేది నిజమే. బాట్నీలో 1 మార్కుతోని పాస్ అయింది. ఈ బాటనీలో 1 మార్కుతో పాస్ అవుడైంది. ఇట్లా అయితే దానికి ఎంసెట్ లో ర్యాంక్ ఏమొస్తుంది? అది మెడికల్ సీట్ ఎట్లా కొడుతుంది? నా పరువు అంతా తీసేసింది. నేను తలెత్తుకొని బయట ఎట్లా తిరగాలి? నాకు బైపీసీ కోర్స్ చదవడం ఇష్టం లేదు డాడీ. నాకు చదివిందే తలకి ఎక్కడం లేదు డాడీ. నాకు డాక్టర్ కావాలని ఇంట్రెస్టే లేదు డాడీ. ప్లీజ్ డాడీ. ఏంటి, నీకు డాక్టర్ చదవడం ఇంట్రెస్ట్ లేదా? నిన్ను నిన్ను మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? డాడీ అది యాక్టర్ అవుతాను డాడీ. ఏంటి, యాక్టర్ అవుతావా? యాక్టర్ అయి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తావా? తైతక్కలు ఆడతావా? నిన్ను కొట్టకండి. మౌనిక, విన్నావా అది ఏం మాట్లాడుతుందో? అది యాక్టర్ అవుతుందంట. అసలు డాక్టర్ అవడం దానికి ఇంట్రెస్ట్ లేదంట. ఇది నా పరువు తీయడానికే పుట్టింది. వస్తాయి, నీకు అర్థం కావట్లేదు. నువ్వు రా, నీ సంగతి చెప్తా. ఆగండి. నిన్ను ఒసేయ్, నువ్వు పుట్టినప్పుడు నా కూతురు పుట్టింది అనుకోలేదే. నేను కన్న కలల్ని నిజం చేసే వారసురాలు డాక్టర్ పుట్టింది అనుకున్నానే. కానీ ఈ రోజు నువ్వు నా పరువు మొత్తం తీసేసావు, నన్ను తలెత్తుకోకుండా చేసావు. నిన్ను అయినా యాక్టర్ అయ్యి ఏం చేస్తావే? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సిందే. లేదంటే నా చేతులతోనే నీ ప్రాణాలు తీసేస్తాను. లేకుంటే కూతురైన ప్రాణం తీస్తా. మీరేం మాట్లాడతారో మీకు అర్థమవుతుందా అండి? అది మన కూతురు అండి, చంపేస్తారాయండి. నన్నేం చేయమంటావే? అందరికి గొప్పగా చెప్పుకున్నా నా కూతుర్ని డాక్టర్ చేస్తా అని. కానీ ఇది ఈ రోజు నా పరువు తీసింది. చీ, జీవితంలో నీ మొహం చూడను, నీతో మాట్లాడను. డాడీ ప్లీజ్ డాడీ, నాతో మాట్లాడు డాడీ. ప్లీజ్ డాడీ. నువ్వు నాతో మాట్లాడకు. అమ్మ నువ్వైనా చెప్పమ్మా. డాడీ నాతో మాట్లాడమని చెప్పమ్మా. ప్లీజ్ అమ్మా. నువ్వైనా చెప్పమ్మా. డాడీ నాతో మాట్లాడమని చెప్పమ్మా. చెప్తాను. డాడ్ అన్నట్టుగా నువ్వు ఇంటర్ పాస్ అయ్యి మెడికల్ సీట్ కొట్టు. అప్పుడు డాడీకి నేను చెప్తే డాడీ వచ్చి నీతో మాట్లాడతాడు. మంచిగా చదువుకోను. అది ఏమైంది ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? నాకు ఎంసెట్ లో మెడికల్ సీట్ రాలేదే భవ్య. దీనికే ఏడుస్తున్నావా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేస్తే వస్తుంది కదా. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడతలేడు. అవునా? ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే అమ్మో మా నాన్న నన్ను చంపేసి ఆయన కూడా చనిపోతారే. అలా ఏం కాదే, థింక్ పాజిటివ్ అంతే. లేదే, నాకు చాలా భయంగా ఉంది. ఏం బాధపడకే, అంతా మంచిగా జరుగుతుంది. మా పేరెంట్స్ వచ్చారు, నేను వెళ్తున్నా.
ఆద్య ఇప్పుడు వస్తున్నావా? అద్యా అద్యా ఏమైంది? అది పిలిచినప్పుడు చెప్తలేదు. అది హాస్టల్ నుంచి ఇప్పుడే వస్తుంది కదా, టైర్డ్ అయినట్టుంది. కొంచెం అయినాక నేనే లేపుతుంది, రెస్ట్ తీసుకొని. పడుకొని మరి. నేను ఫెయిల్ అయిన విషయం మా నాన్నకు తెలిస్తే ఏమంటాడో ఏమో. ఇవన్నిటికీ సొల్యూషన్ నా చావే. మా నాన్న కోరిక తీర్చలేను నేను, బతకడం ఎందుకు? అన్నం అయింది, కూర అయింది. ఆద్య ఎప్పుడు తిన్నదో ఏమో, అన్నం తినడానికి పిలుస్తా. ఆద్య ఆద్య ఏంది పిలిస్తే సప్పుడు ఎత్తలేదు? ఆద్య 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 కలుపుది అమ్మా, అన్నం తింటూరా. ఆద్య ఏమైంది పిల్లకి? ఎంత పిలిచినా పలుకుతలేదు. ఏమండి? ఆద్య ఎంత పిలిచినా పలుకుతలేదు, డోర్ తీస్తలేదు. ఏమైంది? పడుకుంది కావచ్చి. ఏమో అండి, మీరు డోర్ కొట్టండి. ఆద్య తల్లి, అమ్మా ఆద్య. ఏమండి, నాకు భయం అవుతుందండి. ఆద్య ఆద్య తల్లి ఆద్య, అమ్మా ఆద్య, డోర్ తీరా. ఆద్య, అమ్మా ఆద్య, ఆద్య ఆద్య, అమ్మా ఆద్య, 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 ఏమైంది తల్లి? తల్లి ఆద్య, ఆద్య, ఏమండి, ఫస్ట్ డాక్టర్ ఫోన్ చేయండి. ఆద్య, తల్లి ఆద్య, ఆద్య ఏమైంది తల్లి నీకు? డాక్టర్, ఆద్య అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఒకసారి. ఆద్య, తల్లి ఆద్య, ఆద్య, అమ్మ ఆద్య, లేవురా, లేవు నాన్న, లేవు తల్లి, లేవురా. అయ్యో డాక్టర్ గారు, చాలా సేపటి నుంచి కళ్ళు తెలుస్తలేరు. ఆద్య చూడండి, చూడండి డాక్టర్. సారీ మహేష్, మీ కూతురు చనిపోయింది. ఏం మాట్లాడుతున్నావు డాక్టర్? ఆద్య, ఆద్య, లేవమ్మా. లేవురా ఆద్య, 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 తల్లి ఆద్య, ఏదో రాసిందే. నన్ను క్షమించండి నాన్న. మీరు కన్న కలలను నేను నెరవేర్చలేకపోయాను, మీ ఆశలను నేను నిజం చేయలేకపోయాను. అందుకే నా ముఖం మీకు చూపించలేక చనిపోతున్నాను నాన్న. ఆద్య,
ఆద్య ఏమైంది మహేష్? ఆద్య అయిపోయింది రాకేష్, అంతా అయిపోయింది. నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా బిడ్డని నేను చంపుకున్నా, హంతకునిరా నేను హంతకుని, నేను కోరుకోండి. ఆద్య తల్లి. అయినా మీరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారా? మీరు కోరుకున్న మెడికల్ సీట్ సాధించలేదు కాబట్టి చనిపోయింది. అవునరా, నువ్వు చదవాలనుకున్న డాక్టర్ చదువు నీ బిడ్డను చదివిస్తాను అనుకున్నావు, కానీ నీ బిడ్డ మనసులో ఏముందో ఒక్కసారి అడిగావారా? తెలుసుకున్నావారా కనీసం? అరే రాకేష్, అలాగే మాట్లాడుతున్నావురా నువ్వు? ఆద్య తల్లి. అయ్యి వాళ్ళమ్మాయి ఎక్కడ చదివిన ఇంజనీర్ అయిందని, వీళ్ళ అబ్బాయి ఇక్కడ చదివి డాక్టర్ అయిందని ఆలోచించారే కానీ మీ అమ్మాయి ఏం చదువుతుంది, మీ అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ ఉందని ఒక్కసారి అడిగినారా? ఆద్య మీరే కాదురా, లోకం మీద తండ్రి అందరూ ఇలాగ ఉన్నారు. వాళ్ళ ఆశలు ఆశయాలు వాళ్ళ పిల్లల మీద రుద్ది వాళ్ళ చావు కారణాలు అవుతుండ్రు. వీళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది విద్యా విధానం కాదురా, స్కూల్ కాలేదు కాదురా, ఈ పేరెంట్స్ మారాలి, మీ ఆలోచన మారాలి. మీరు మారితేనే వాళ్ళ చావులు ఆగుతాయి. తప్పు జరిగిపోయిందిరా రాకేష్. అమ్మా నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి. నేను నా చేతులారా నేనే చంపుకున్నా తల్లి. అయ్యో ఆద్య, భగవంతుడా, ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దు. తల్లిదండ్రులు బతుకుండగానే పిల్లలకు కొరివి పెట్టే పరిస్థితి ఏ తల్లిదండ్రికి రావద్దు భగవంతుడా. తల్లి ఆద్య, అయ్యో తల్లి ఆద్య, అయ్యో తల్లి ఆద్య. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో వాళ్ళ అభిప్రాయాలు పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు శవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులారా, కళ్ళు తెరవండి, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల్ని అర్థం చేసుకోండి, మీ పిల్లల్ని కాపాడుకోండి.